హలో ఫ్రెండ్స్, ఈరోజు పోనికి అన్నం రెసిపీ తయారు చేస్తున్నాను. ఇక ఉల్లిపాయలు మిరపకాయలు కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది అన్నము. ఇక్కడ అన్నం పెట్టుకున్న గిన్నె పెట్టిన పొయ్యి మీద. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసిన. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను వేసేది చూడండి. జీలకర్ర వేసిన, జీలకర్ర అయిన తర్వాత ఆవాలు వేసి ఇగో మిరపకాయలు వేసేసిన. ఇవి పచ్చిమిరపకాయలు కూడా వేసిన. ఉల్లిపాయలు వేసిన. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అట్లా దింపేసుకొని ఇప్పుడు పల్లీలు వేయాలన్నట్టు తీస్తున్న పల్లీలు. ఇన్ని పల్లీలు వేసుకోవాలా. ఈ పల్లీలు కొంచెం వేగాలి. పల్లీలు, ఉల్లిపాయ, మిరపకాయలు ఇవి వేగాలన్నట్టు. ఇవి కొంచెం వేగుతూ ఉండగా ఇందులో మనము పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. బాటలు ఓపెన్ చేస్తున్నాను. పసుపుది బాటలు. ఇక పసుపు వేస్తున్నా చూడండి. ఇక ఉప్పు వేస్తున్నాను. వేసిన ఇప్పుడు తింపాలి. పసుపు ఉప్పు వేసి తింపుకొని రైస్ వేసేయాలి. రైస్ వేసినాక బాగా కలపాలి. బాగా కలిపితే ఈ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి, బాగా పిండాలి మంచిగా. ఈ నిమ్మకాయ పిండుతున్నా. అందులో గింజలు ఉంటే తీసేసేయాలి నిమ్మవి. ఇప్పుడు కలపాలి ఇంకా మంచిగా కలిపితే కలిసిపోతుంది అన్నట్టు అంతా నిమ్మరసం. ఇప్పుడు ఇలా రెడీ అయింది చూడండి. బాగుంది చూడటానికి. ఇంకా తింటే ఏం రుచి ఉంటుందో చూడాలి, ఎంత రుచి ఉంటుందో. రండి, అందరం తిందాం.